తెలంగాణలో 17 లోక్సభ సీట్లు గెలవడమే లక్ష్యమంటున్న బీజేపీ అభ్యర్థుల ఎంపికపై క్లారిటీకి వస్తుంది. అయితే పార్టీలో కొత్తగా చేరిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నారనే చర్చ జరుగుతుంది. పార్టీలో సీనియర్లకే టికెట్లు ఇవ్వాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. వచ్చే లోక్సభ ఎన్నికల్లో 370+ సీట్లు గెలుచుకోవడాన్ని టార్గెట్గా పెట్టుకుంది బీజేపీ. తెలంగాణలోని 17 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో హైదరాబాద్ సహా అన్ని నియోజకవర్గాల్లో విజయం సాధించడంపై ఫోకస్ పెట్టారు కమలనాథులు. అభ్యర్థుల ఎంపికపై పార్టీ జాతీయ నేతలతో రాష్ట్ర బీజేపీ నేతలు పలుమార్లు చర్చలు జరిపారు. తెలంగాణలో బీజేపీ తరఫున లోక్సభ ఎన్నికల బరిలోకి దిగనున్న అభ్యర్థులపై ఇప్పుడిప్పుడు క్లారిటీ వస్తోంది. 12 సెగ్మెంట్లలో ఒక క్లారిటీకి వచ్చినట్లు కమలదళంలో టాక్ వినిపిస్తోంది. మిగతా స్థానాల్లో బయట నుంచి వచ్చే నేతల కోసం ఎదురు చూస్తోందని సమాచారం. తెలంగాణలో మెజారిటీ స్థానాలకు బీజేపీ త్వరలోనే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో చాలా మందికి ఈసారి టికెట్ దక్కేలా లేదు. తెలంగాణలో పలుచోట్ల కొత్త ముఖాలను బరిలోకి దించాలని బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్లుంది. అయితే ఎన్నికల బరిలోకి దించే కొత్త ముఖాలను పార్టీ కోసం సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న నేతల నుంచి ఎంపిక చేయాలనే డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. పార్టీలో కొత్తగా చేరిన వారికి ఎంపీ టికెట్లు ఇవ్వొద్దనే వాదనను గట్టిగా వినిపిస్తున్నారు. తరచూ పార్టీలు మారే సంప్రదాయం ఉన్నవారు బీజేపీలోకి వస్తే అలాంటి వారికి టికెట్ ఇవ్వొద్దని డిమాండ్ చేస్తున్నారు. బీజేపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ఏళ్ల తరబడి కష్టపడి పనిచేసిన వారికి టికెట్లు ఇవ్వాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. తెలంగాణలో 17 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో సుమారు 10 స్థానాల వరకు కొత్త వారికి టికెట్ ఇచ్చేందుకు బీజేపీ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ లిస్టులో ఇంకా పార్టీలో చేరని వారి పేర్లు సైతం పరిశీలనలో ఉన్నాయట. దీంతో ఎన్నికల వేళ ఇతర పార్టీల నుంచి వచ్చే వాళ్లకు టికెట్ ఇవ్వాలని ఆలోచన చేయడం దేనికంటున్నారు కమలనాథులు. ప్రధాని మోడీ క్రేజ్ దేశవ్యాప్తంగా ఉందని, బీజేపీకి వరుసగా 3వ సారి సానుకూల వాతావరణం ఉందని, తెలంగాణలోనూ పార్టీకి సానుకూల వాతావరణం ఉందని అంచనాలున్నాయి. ఈ క్రమంలో కమలం గుర్తుతో పోటీ చేస్తే గెలుపు ఖాయమని బీజేపీలోకి వస్తున్నారే తప్ప పార్టీ నచ్చి కాదని కొంతమంది నేతలు తమదైన విశ్లేషణ చేస్తున్నారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చివరి నిమిషంలో బీజేపీలో చేరిన వారికి టికెట్లు కేటాయించారని, కానీ వారిలో చాలా మంది అడ్రస్ లేరని, పార్టీ కార్యక్రమాల్లో ఏమాత్రం చురుగ్గా కనిపించట్లేదని చెబుతున్నారు. ఎన్నికల వేళ పార్టీలోకి వలస వచ్చే నేతలకు ఇప్పుడు టికెట్లు ఇస్తే జరిగేది కూడా అదేనంటూ ఉదాహరిస్తున్నారు. అయితే కొంతమంది పాత కొత్త కాంబినేషన్ ఉండడంలో తప్పులేదని, అంత మాత్రాన మెజారిటీ సీట్లు బయట వారికే ఇస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.